దాన్ని ఈ చర్యని ఎలా చూస్తారు? దీన్ని మరి రివెంజ్ లాగా చూసుకోవచ్చా? ఖచ్చితంగా రివెంజ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని భారత ప్రభుత్వం ఏదైతే కోరిక తీసుకుందో, ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక దేశ ప్రధానిగా తన యొక్క బాధ్యతను నిర్వహించారని చెప్పేసి మేమందరం కూడా ఆశించడం జరుగుతుంది. మేము ఈరోజు చెప్తా ఉన్నాము, ఏదైతే ఈ దాడి జరిగిందో సివిలైన్స్ మీద కావద్దు, ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడిగా మేమందరం కూడా ప్రతినిధించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉగ్రవాదులు ఏదైతే భారతదేశం మీద, భారత పౌరుల మీద ఏదైతే దాడి జరిపిరో ఆ రోజు నుంచి కూడా కులాలకు మతాలకు వ్యత్యాసంగా అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కోరుకుంది ఒకటి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో ఆ ఉగ్రవాదుల పైన దాడి నిర్వహించాలని చెప్పేసి ఏదైతే మనం కోరుకున్నామో అది నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలతో ఏర్పాటు చేసి ఈరోజు సాకారం చేసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడి. ఇప్పటికైనా పాకిస్తాన్ సిగ్గు తెచ్చుకోవాలి. ఉగ్రవాదులను ప్రేరేపించడం కాదు, ఉగ్రవాదులని పెంచి పోషించడం కాదు, ఉగ్రవాదుల యొక్క వినాశనాన్ని కోరుకునే ప్రయత్నం ఈరోజు పాకిస్తాన్ చెయ్యాలి. ఇప్పటికైనా ఆ భగవంతుడు వాళ్ళకి ఆ బుద్ధిని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా సిగ్గుమాలినటువంటి పని ఏదైతే ఎల్ఓసి దగ్గర సిగ్గుమాలినటువంటి పని, ఇక్కడ మనం ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తా ఉన్నాం, ఉగ్రవాదులని నశింపజేయాలని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తుంటే సామాన్యమైనటువంటి ప్రజల మీద దాడి చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీని పెట్టి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే మీ మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటించే రోజులు కూడా ముందు రోజులలో ఉంటాయని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత ప్రజలు, భారత ప్రభుత్వం అంతా కూడా ఓపికతో నుండి మీరు ఏదైతే తోక జాడించుకుంటూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలపైన మేము దాడులు చేస్తా ఉన్నాం. కానీ మా ఓపికను నశింపజేసే ప్రయత్నం మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు, మీ ప్రభుత్వాలకు, మీ యొక్క పాకిస్తాన్ దేశానికి రాబోయే రోజులలో బుద్ధి చెప్పే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా పీఓకేని స్వాధీనం కాదు, భారతదేశము ఎప్పుడైతే పాకిస్తాన్ పీఓకేని అక్రమంగా ఆక్రమించిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశంలో భాగమే అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా పీఓకేలో జరుగుతూ ఉంటాయి. అది ఖచ్చితంగా భారత యొక్క భూభాగమే. 100% అవకాశం వచ్చింది. ఆ అవకాశం తగ్గట్టుగానే అందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం అన్ని కూడా చూసుకోవాలి. పాకిస్తాన్ లాగా మనం మూర్ఖంగా సామాన్యమైనటువంటి ప్రజలను ముందల పెట్టి మనం అడ్డుకట్ట వేసి మనం ఏదో చేయాలని చెప్పేసి కోరిక భారతదేశానికి ఉండదు. ఇక్కడ దేశ ప్రజలను కాపాడుకోవాలి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి, దేశం యొక్క ఉనికిని కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంగా భారతదేశం ఉంటుంది. కాబట్టి అన్ని కూడా ఆలోచించి చేస్తుంది. ఆలోచన తగ్గట్టుగానే ముందు రాబోయే రోజులలో కార్యాచరణ చేసి పాకిస్తాన్ సరైనటువంటి గుణపాఠం చెప్తాం. ఎల్ఓసి ఏదైతే పీఓకే ఏదైతే ఉందో వాటిని కూడా భారతదేశం యొక్క అండర్లైన్ ఉంది. ఇప్పటికి కూడా భారత యొక్క పటంలో ఆ పీఓకే భారతదేశం అంతర్భాగమే అనేది మనం ఏదైతే చూపిస్తున్నామో దానికి మనం చిత్తశుద్ధితో ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఒక ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. మేము ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము మిసైల్స్ ఉపయోగిస్తున్నాం. మరి మీరు ఎవరి మీద మిసైల్స్ ఉపయోగిస్తున్నారు? ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక పౌరుని మీద ఒక చిన్న గాయం కలగకుండా భారతదేశం యొక్క చర్య ఉన్నది. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఆర్మీ మీద ఒక చిన్న గీత పడకుండా ఈరోజు భారతదేశం యొక్క చర్య ఉంది. మరి మీరు చేసినటువంటి చర్య ఏంది? భారతదేశం యొక్క పౌరులని అన్యాయంగా చంపుతున్నారు, భారతదేశం యొక్క సైనికులను మీరు అన్యాయంగా చంపుతున్నారు. ఈరోజు యుద్ధానికి కాలు దూవుతుంది ఎవరు అంటే పాకిస్తాన్ మాత్రమే. కానీ ఇంకా శాంతిగా ఉన్నది ఎవరని ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది భారతదేశం మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా తప్పు చేస్తుంది పాకిస్తాన్. మీరు మిజైల్స్ ఉపయోగిస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి రేంజ్ ఏందనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మా దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మోస్ యొక్క మిజైల్ కనుక పోయి ఆడ పాకిస్తాన్ 9 స్థావరాల మీద మనం వేస్తుంటే మీ రాడర్లు కూడా పట్టుకోలేవు. కాబట్టి అంత శక్తివంతమైనది ఒక చిన్న మిజైల్ని మేము ప్రయత్నం చేసి అక్కడ మీరు రాడర్లు కూడా పట్టుకోలేవు. మరి మా దగ్గర ఉన్నటువంటి మంచి మిజైల్స్ ఉన్నాయి, ప్రపంచంకి తెలియనటువంటి మిజైల్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా ఉపయోగిస్తే మొన్ననే ఎక్స్పర్ట్లు చెప్పినటువంటి విధానం ప్రకారము 7 నిమిషాలలో పాకిస్తాన్ మొత్తం కూడా రూపమాగు. కానీ మేము అటువంటి దుశ్చర్య చేస్తలేం. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి, కుక్క బుద్ధి వక్ర బుద్ధిని మానుకోవాలి. మీ దేశ ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అలాంటి చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి చాలా ఉన్నాయి. బలూచిస్తాన్ కావచ్చు, అక్కడ దిక్కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, వాటిని అన్నింటిని కూడా రూపుమాపే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. ఏదైతే సామాన్యమైనటువంటి ప్రజలను ఏదైతే చంపుతున్నారో, ఏదైతే భారతదేశం యొక్క పౌరులను చంపుతున్నారో, ఏదైతే భారతదేశం యొక్క సైనికులను చంపుతున్నారో అట్లాంటి దుశ్చర్యని ఇమ్మీడియట్లీగా మీరు మానుకోవాలని చెప్పేసి భారతదేశ పౌరునిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గంగా విరుద్ధంగా కనుక మీరైతే పోయినట్లయితే ఖచ్చితంగా మా యొక్క మోడీ గారు, మా యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా మీకు సరైనటువంటి గుణపాఠం తెలుపుతుందని చెప్తాను. యుద్ధం వస్తే ఒక సిటిజన్ గా మనం ఏం చేయాలంటే 100% యుద్ధం వస్తే ప్రతి పౌరుడు బార్డర్లను నిలబడడానికి ప్రయత్నాలు చేస్తారు. గతంలో కూడా యుద్ధం జరిగినప్పుడు
ఏదైతే 1971 కావచ్చు 69 కావచ్చు అప్పట్లో కూడా యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఆర్మీ జవాన్లు ఏ విధంగా త్రివిధ దళాలు ఏ విధంగా అయితే పోయి పోరాటం చేస్తుంటే వారికి సహకారంగా గాయాలు కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళకు కావచ్చు రక్తదానం చేయడానికి పౌరులమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వారికి బ్యాక్ ఎండ్గా ఉండి నీటి సరఫరా చేయడం కావచ్చు వారికి బ్యాక్ ఎండ్గా ఉండి అన్ని రకాలుగా సాయం చేయడానికి పౌరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా జూమ్ బయటకు పెట్టుకుంటున్నాం, మేము కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇమ్మీడియట్లీ కనుక యుద్ధం కనుక వచ్చినట్టయితే పౌరులకు ఏ విధంగా ఎవరైనా చేయాలి, సిటిజన్ అందరూ కూడా ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలి, వారి యొక్క ఆస్తులను రక్షించాలి, వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవాలి అనే విధానాలపైన మేమందరం కూడా అందరినీ అవేర్నెస్ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భారత ప్రభుత్వం దాదాపుగా 258 జిల్లాలలో డ్రిల్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకుంటే సికింద్రాబాద్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన నగరాలలో కూడా కేటగిరీ 2 కిందికి పెట్టడం జరిగింది. మన హైదరాబాద్లో 4 ప్లేస్లలో మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ డ్రిల్కు మేము కూడా యువ మోర్చా ఆధ్వర్యంలో, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యువకులం అందరం కలిసి మేమందరం కూడా ఆ డ్రిల్లలో పాల్గొనబోతున్నాం. సామాన్య ప్రజలకు మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాకు కూడా తెలపాలని ఒక చిత్తశుద్ధితోని ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరునిగా మేమందరం కూడా మాక్ డ్రిల్లలో పాల్గొనబోతున్నాం. అక్కడ చెప్పినటువంటి విధానాలన్నీ కూడా తెలుసుకొని వీడియో రూపంలో కావచ్చు, చిన్న చిన్న క్లిప్పింగ్స్ రూపంలో కావచ్చు, యువతకు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కుటుంబాలకు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మా వంతు సహకారంగా ఈ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఏం చేయడానికైనా కానీ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. త్రివిధ దళాలకు అన్నిట్లో కూడా మేము బ్యాక్ ఎండ్గా ఉండి అన్ని ప్రయత్నాలు చేయడానికి కూడా అన్ని రకాలుగా సహకారం అందించడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.